నమస్కారం. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో దారుణమైన ఘటన. 17 సంవత్సరాల మతి స్థిమితం లేని గిరిజన యువతిని గర్భవతి చేసిన గుర్తు తెలియని వ్యక్తి. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో స్థానికులు అధికారుల సహకారంతో వారం రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్న వైనం. విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచడానికి జాగ్రత్త పడుతున్న అధికారులు గురువారం రోజు బ్లీడింగ్ అవ్వడంతో అధికారుల సహాయంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి మహిళని తరలింపు. వారం రోజుల క్రితం వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ గా గుర్తింపు. ఈ రోజు యువతి బ్లీడింగ్ తో రావడం చూసి అవాక్కైన డాక్టర్లు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మతి స్థిమితం లేని మహిళా సంఘటన. అసలు అధికారులు జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? మతి స్థిమితం లేని మహిళలను గర్భవతి చేసింది ఎవరు? అతనిపై చర్యలు తీసుకోరా? బాధిత మహిళకు న్యాయం చేయరా? ఇదేనా అమాయక మహిళలకు చేసే న్యాయం అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మహిళలకు న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు జాన్వి కోరుతున్నారు. రిపోర్టింగ్ పై SR7 టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. నమస్కారం అండి. నా పేరు ఎస్కే జాన్వి. మాది దమ్మపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలండి. మా దగ్గరికి ఒక సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య ఏంటి అని అంటే, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారంలోని ఒక మైనర్ గిరిజన బాలిక మతి స్థిమితం లేని అమ్మాయిని గర్భవతిని చేశారని చెప్పి ఎవరో చేశారు, ఇట్లా జరిగింది అని చెప్పి అది వెలుగులోకి వచ్చింది. 10 రోజుల క్రితం ఆ అమ్మాయిని అన్ని హాస్పిటల్ తిప్పారండి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ తిప్పారంట. అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పుడు అసలు చేసింది ఎవరు ఏంటి అని అధికారులు దాన్ని స్పందించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళెంపడ సహాయంగా ఉండి అమ్మాయికి అబార్షన్ జరిగిందని మరి 10 రోజులకి అమ్మాయిని మళ్ళీ కొత్తగూడెం తరలించడం జరిగిందంట. మరి ఇట్లాగా ఒక మహిళలకి ఏమీ న్యాయం జరగనప్పుడు ఇంకా ఎవరికి జరుగుతుంది? ఎవరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరికి సహాయం చేస్తారు? ఇలా ఆడపిల్లలు ఎన్ని చోట్ల ఇలా గోప్యంగా పెట్టి ఉంచుతారు. ఇకనైనా కొంచెం స్పందించి అసలు ఆ విషయంలో ఎవరున్నారు, ఎవరెవరు వస్తారు, అసలు చేసిన అతను ఎవరు ఏంటి అని ఆ గిరిజన మహిళలకి న్యాయం చేయాలని మా మహిళా మండలి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేదు అంటే దీన్ని పెద్ద ఎత్తున మేము చాలా చికాకులు కూడా అవుతాయండి. స్టేషన్ ముందు ధర్నా చేసే కాడికి కూడా వస్తుంది. దీంట్లో కొంచెం అధికారులు స్పందించి, అట్లాగనే మా ఏరియా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి, వాళ్ళ గిరిజన మహిళకు జరిగింది కాబట్టి వారే కొంచెం దీన్ని ఎలుగులోకి తీసుకురావాలని మేము మహిళా మండలి తరఫున డిమాండ్ చేస్తున్నామండి. నమస్తే.